మీరు చూస్తున్నారు వైవ్యాన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. మీరందరూ చూస్తే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఏకంగా ఉత్తరాంధ్రని 3 కుటుంబాలకు అప్పగించారు తల్లి. మొదటి కుటుంబం పేరు క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స కుటుంబం. రెండో కుటుంబం పేరు విజయసాయి రెడ్డి కుటుంబం. మూడో కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. ఈ 3 కుటుంబాలకు ఎక్కడ భూమి దొరికితే ఆ భూమి కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. అంతేకాదు తల్లి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఆనాడు పెద్దవాళ్ళు మనకు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ఈ జగన్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే విశాఖపట్నం జిల్లా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కూడా జరగకుండా చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా అనేక హామీలు ఇచ్చాడు జగన్. 50 పైన హామీలు ఇచ్చాడు తల్లి. ఆనాడు చెప్పాడు విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరుస్తా అన్నాడు, చేశాడా? మనం ఆనాడు ఇచ్చిన నిధులు కూడా పక్కదారి మళ్లించేసి ఆ ఫ్యాక్టరీలు చంపేశారు. ఇంకా 8 లక్షల ఎకరాలకి అదనంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తానని ఆనాడు హామీ ఇచ్చి ఈ రోజు కనీసం ఒక తత్వం మట్టి ఈ ప్రభుత్వం ఎత్తలేదు. ఇంకా మన జిల్లాకి, మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించారా? పక్కన కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చింది.